హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను సింపుల్‌గా టమాటా చారు అండ్ వంకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ అందరికి తెలిసిన రెసిపీయే. బట్ నేను ఎలా చేస్తానో చూడండి. టమాటా, పచ్చిమిర్చి, చింతపండు కొంచెం పసుపేసి ఉడికిచ్చేసుకున్న టమాటా. ఉడికేలోపు నేను పక్కన మిరియాలు, జీలకర్ర, మెంతులు దంచి పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో, దాని తర్వాత కొంచెం ఎల్లిపాయలు కూడా కచ్చపిచ్చగా దంచి పెట్టుకున్నా. ఈ గ్యాప్‌లో టమాటాలు ఉడికినాయి. సో, దాన్ని పిసికి చారు చేసి పెట్టుకున్నాను అనమాట. మీకు ఎంత ఎంత బలం ఉంటే అంత పిసికి చారు చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత పోపు. సో, పోపులో ఆవాలు, జీలకర్ర ఆల్రెడీ అందులో వేసినాం కాబట్టి ఇందులో వేయలే. ఉల్లిగడ్డ, కరివేపాకు వేసి బాగా కలిపిన తర్వాత మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు తీసి పెట్టుకున్న పొడి, కారం వేసి కొంచెం ఉప్పు, ఆ రసం వేసేసి ఉప్పు కరెక్ట్ ఉందా లేదా చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసి మంచిగా మరిగించిన తర్వాత వేరే గిన్నెలకి వంపేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత వంకాయ ఫ్రై కోసం సన్నగా పొడిగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, తర్వాత పోపు పోపు కోసం మళ్ళీ ఆవాలు, ఉల్లిగడ్డ, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కట్ చేసుకున్న వంకాయలు వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి మంచిగా మగ్గి ఉడికిన తర్వాత ముందు దాంట్లో కొంచెం జీలకర్ర మిరియాల పొడి ఉండే కదా అది వేసేసి కారం, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపి లాస్ట్లో కొబ్బరి పొడి వేసేసుకోవాలన్నమాట. ఆ గిన్నెకి అంటుకుంటూ ఉంటుంది. సో కొంచెం వాటర్ పోసి కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి. సూపర్ ఉంటుంది టమాటా చారు అండ్ వంకాయ ఫ్రై విత్ వేడి వేడి అన్నం. ట్రై చేయండి మీరు కూడా.